చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం రెండో వారం కూడా కంటిన్యూ అవుతోంది. ఈ వారం మొదటి ట్రేడింగ్లోనే స్టాక్ మార్కెట్ ప్రారంభమైనటువంటి కేవలం 5 సెకండ్లలోనే పెట్టుబడిదారులు 9 లక్షల కోట్లు కోల్పోయారు. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం, ఆకాశాన్ని అంటుతున్నటువంటి ముడి చమురు ధరలు వాల్ స్ట్రీట్లో గందరగోళాన్ని సృష్టించాయి. ఈ వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రకంపనలు కలిగిస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం చమురు ఉత్పత్తి, రవాణాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలోనే ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $116 మార్కును దాటింది. గత 3.5 ఏళ్లలో చమురు ధరలు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే ఫస్ట్ టైం. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారు అయినటువంటి భారత్పై తీవ్ర ప్రభావం పడుతుందనేటువంటి అంచనాలు ఇప్పుడు మదుపర్లను కలవరపెడుతున్నాయి. అది ప్రాక్టికల్గా కూడా కనిపిస్తోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో ఉండడం, డాలర్తో పోల్చుకుంటే రూపాయి భారీగా పతనం అవడం దేశీయ సూచీలపై నెగటివ్ ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో ఆసియన్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. కేవలం భారతదేశం కాదు, ఏషియన్ మార్కెట్లన్నిటి మీద ఈ ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా సెన్సెక్స్ 2400 పాయింట్లు, నిఫ్టీ 700 పాయింట్లకు పైగా పడిపోయింది. అంతర్జాతీయంగా ప్రమాణంగా భావించేటువంటి బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర $116లకు చేరింది. గత వారం ఇది కేవలం $85 వరకే చేరింది. అది కాస్త $100లకు చేరుకుంటుంది అనుకున్నారు. ఇప్పుడు అది $116లకు చేరింది. ఇది శుక్రవారం ముగింపు ధర $92.69తో పోలిస్తే 25% పెరిగింది. ఒకానొక దశలో ముడి చమురు ధరలు బ్యారెల్కు $119.45 గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికన్ చమురు ధరలకు బెంచ్ మార్క్గా ఉన్నటువంటి వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర $114 వద్ద ట్రేడ్ అయింది. శుక్రవారం అంటే లాస్ట్ వీక్ ముగింపు ధర $90.90తో పోలిస్తే ఇది 25% అధికం. ఇది ఇలాగే కొనసాగితే వచ్చేటువంటి కాలంలో భవిష్యత్తులో $150 స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు అంచనాలు వేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. గత వారం అమెరికా ముడి చమురు ధరలు 36% పెరిగితే అదే సమయంలో బ్రెంట్ క్రూడ్ ధరలు కూడా 28% వరకు పెరిగాయి. మరోవైపు ఇరాన్ అణు ముప్పును తొలగిస్తే పెరిగిన చమురు ధరలు పెద్ద సమస్య కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఇరాన్ అణు నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం తవ్వి తీస్తే చమురు ధరలు తగ్గిపోతాయి అనేటువంటి మాట ట్రంప్ చెప్తున్నారు. ట్రంప్ పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నటువంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ అణు ముప్పును పూర్తిగా తొలగించగలిగితే చమురు ధరలు పడిపోతాయి అనేటువంటి మాటని తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. 2022 జూన్ 30న అమెరికా ముడి చమురు ఫ్యూచర్స్ ధరలు బ్యారెల్కు $100 కంటే ఎక్కువగా ట్రేడ్ అయ్యాయి. అప్పుడు బ్యారెల్కు $105.76లకు చేరుకుంటే అదే సమయంలో బ్రెంట్ క్రూడ్ ధరలు కూడా 2022 జూలై 29న బ్యారెల్కు $104లకు చేరుకున్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ $100 మార్క్ని దాటింది. ఇరాన్ అణు ముప్పును పూర్తిగా తొలగించిన తర్వాతే చమురు ధరలు పడిపోతాయి అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ చెప్పడంతో పాటుగా అమెరికాతో పాటు ప్రపంచ భద్రత, శాంతి కోసం తాత్కాలికంగా పెరిగే చమురు ధరలు చాలా చిన్న ధర మాత్రమే అనేటువంటి మాటతో మూర్ఖులు మాత్రమే దీనికి విరుద్ధంగా ఆలోచిస్తారు అంటూ ట్రంప్ తన ట్రూత్ పోస్ట్లో పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం రెండో వారానికి చేరుకున్న నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో చమురు ఉత్పత్తి, రవాణాకు కీలకమైనటువంటి దేశాల్లో ఈ ఘర్షణ జరగడం వల్ల ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది అనేటువంటి అంచనాలు వినిపిస్తున్నాయి.
హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఇప్పటికీ ఓపెన్ చేస్తామని చెప్పినప్పటికీ అది జరగకపోవడంతో చమురు రవాణాకు తీవ్ర స్థాయిలో ఆటంకం కలుగుతోంది. స్వతంత్ర పరిశోధనా సంస్థ అయినటువంటి రీస్టాడ్ ఎనర్జీ ప్రకారం ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% అంటే రోజుకి సుమారు 1.5 కోట్ల బ్యారెల్ క్రూడ్ ఆయిల్ను ఈ హర్ముజ్ జలసంధి నుంచి రవాణా అవుతోంది. ముడి చమురు ఎగుమతులు తగ్గిపోవడంతో నిల్వ ట్యాంకులు కూడా నిండిపోతున్నాయి. ఈ కారణంగా ఇరాక్, కువైట్, యుఏఈ దేశాలు తమ చమురు ఉత్పత్తిని తగ్గించేశాయి. ఇరాన్ రోజుకి సుమారు 16 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోంది. ఇందులో ఎక్కువ భాగం చైనాకు వెళ్తుంది. యుద్ధం కారణంగా ఈ ఎగుమతులకు అంతరాయం కలిగితే చైనా ఇతర దేశాల నుంచి సరఫరా కోసం వెతకాల్సి రావచ్చు. దీనివల్ల చమురు ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు కూడా చెప్తున్నారు. అందులోనూ మెజారిటీ భారతదేశానికి సంబంధించి చూస్తే చమురును దిగుమతి చేసుకునేటువంటి 3వ అతిపెద్ద దేశం. ఆ భారతదేశం మీద కూడా ఈ ఇంపాక్ట్ విపరీతంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఆల్రెడీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధర దేశంలో 60 రూపాయలకు పెరిగింది. దీంతో పాటుగా చమురు నిల్వలు ఇప్పటికైతే హర్ముజ్ జలసంధి నుంచి భారతదేశానికి వచ్చేటువంటి ట్యాంకర్ల మీద ఎలాంటి ఆంక్షలు ఉండవు అని అక్కడ ఇరాన్లో చెప్తున్నప్పటికీ, రివల్యూషనరీ గార్డ్స్ చెప్తున్నప్పటికీ, అండ్ రష్యా నుంచి మనం చమురుని దిగుమతి చేసుకోవచ్చు, ఒక 30 days లిమిటెడ్ పీరియడ్ అని డొనాల్డ్ ట్రంప్ చెప్పినప్పటికీ భారతదేశానికి సంబంధించి నిల్వలు ఎంతకాలం ఉంటాయి, ఆ తర్వాత పరిస్థితి ఏంటి, యుద్ధం 3 నుంచి 4 వారాలు కంటిన్యూ అవ్వచ్చు అని ట్రంప్ చెప్తుంటే అదే అమెరికా రక్షణ శాఖ మంత్రి సెప్టెంబర్ దాకా కొనసాగవచ్చు అని చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో భారతదేశం పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతోంది, యుద్ధం కంటిన్యూ అవుతే పరిస్థితులు ఏంటి, బోల్డ్ అన్ని అనుమానాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.